సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ అయితే స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో మనమైతే జేఈ మెయిన్స్ లెవెల్లో అయితే ఈ చాప్టర్ని అయితే మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోలో ఏముంటుందంటే కెమిస్ట్రీ లెసన్స్ ఏమున్నాయి అండ్ కొంచెం లైట్గా బేసిక్స్ చూద్దాం. అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ అన్ని ఎలిమెంట్స్కి, అండ్ ఆర్బిటాల్కి చాలామందికి డిఫరెన్స్ తెలియదు, అది కూడా తెలుసుకుందాం. అండ్ అటామిక్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ తెలుసుకుందాం. అండ్ అటామిక్ వెయిట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ తెలుసుకుందాం. సో ఈ వీడియోలో అయితే వీటి వరకు నేర్చుకుంటాం. అండ్ నేనైతే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంచుతాను అనమాట ఛానల్లో, మీరు అందరూ చూసేయండి. సో ఎక్స్ప్లెనేషన్ అయితే మంచిగా ఇస్తాను. సో ఏమైనా తప్పు కనుక చెప్పుంటే, మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేలా చూస్తాను. సో ఫస్ట్ కెమిస్ట్రీ అనేది 3 పార్ట్స్కి డివైడ్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే ఫిజికల్ కెమిస్ట్రీ, సెకండ్ వచ్చేసి ఇనార్గానిక్ కెమిస్ట్రీ, అండ్ థర్డ్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీనే జీఓసీ అని కూడా అంటారు. జీఓసీ అంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఫిజికల్ కెమిస్ట్రీలో ఏముంటాయంటే అటామిక్ స్ట్రక్చర్ ఫస్ట్ అయితే ఈ లెసన్, తర్వాత స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, అండ్ నెక్స్ట్ స్టాయికియోమెట్రీ. ఈ లెసన్లో అయితే బేసిక్స్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ థెర్మోడైనమిక్స్, ఇదైతే ఈ చాప్టర్ అయితే ఇంజనీరింగ్ మెకానికల్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట, చాలా ఇంపార్టెంట్ అయితే ఈ చాప్టర్. అండ్ ఫిఫ్త్ది వచ్చేసి అయానిక్ ఈక్విలిబ్రియం, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి కెమికల్ ఈక్విలిబ్రియం. సో ఫిజికల్ కెమిస్ట్రీలో అయితే ఈ 6 చాప్టర్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, అండ్ సెకండ్ వన్ కెమికల్ బాండింగ్. సో మీకు ఆల్రెడీ ఈ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ ఒకటి, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్ మీకు 10th వచ్చే ఉంటుంది. సో వాటిలో ఇది మీకు 10th క్లాస్లో ఆ 3 చాప్టర్స్ బాగా అర్థమైతేనే ఈ ఇంటర్లో అయితే మీకు ఇంకా డెప్త్ ఉంటుంది, కాబట్టి అప్పుడు ఫస్ట్ మీకు బేసిక్స్ వస్తాయి కదా ఏదైనా అర్థమయ్యేది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే 1A గ్రూప్ అండ్ 2A గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ ఎస్ బ్లాక్ అంటే. సో అవన్నీ మన క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో తెలిసి ఎస్ బ్లాక్, పీ బ్లాక్, వాటిని ఎలా డివైడ్ చేస్తారు అన్నీ మీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో అయితే ఉంటాయి. పీ బ్లాక్ ఎలిమెంట్స్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటుంది. పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే 3rd A అండ్ 4th A ఎలిమెంట్స్ని మనం పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. అండ్ 6th వన్ వచ్చేసి ఎన్వైర్మెంటల్ కెమిస్ట్రీ. ఎన్విరాన్మెంటల్ కాదు, ఎన్వైర్మెంటల్ అంటారు. సో మనకి ప్రొనౌన్సియేషన్ ఆర్బిటాల్ని కూడా ఆర్బైటల్ అంటారు అసలైతే. కాకపోతే అందరూ ఆర్బిటాల్ అని అలవాటైంది కాబట్టి అసలైతే ఆర్బైటల్ అంటారు. దాని ప్రొనౌన్సియేషన్ వచ్చేసి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఆర్బైటల్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో దీన్నే జీఓసీ అంటారు కదా, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ షార్ట్కట్లో. సో దీంట్లో ఫస్ట్ లెసన్ ఐసోమెరిజం, సెకండ్ది హైడ్రోకార్బన్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎరోమెటిక్ హైడ్రోకార్బన్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్యూరిఫికేషన్ మెథడ్స్. మీకు ఆల్రెడీ ప్యూరిఫికేషన్ మెథడ్స్ మెటలర్జీలో 10th క్లాస్లో వచ్చేసి ఉంటాయి. చిన్నప్పుడు కూడా అవన్నీ పెద్ద లెక్కలే కాదులండి. అండ్ నెక్స్ట్
సో టోటల్గా అయితే సిలబస్ అయితే ఇదనమాట. సో మీకు కెమిస్ట్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ అయితే టోటల్గా ఇదనమాట. సో కావాలంటే ఇవన్నీ రాసుకోండి సిలబస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే మనం కొంచెం బేసిక్స్ అయితే చూద్దాం. మరీ డీప్గా వెళ్ళట్లా, బేసిక్స్ మామూలు జనరల్ ఒక 2-3 పాయింట్స్ చూద్దాం. లిక్విడ్ ఎలిమెంట్స్ అని వేటిని అంటారు? మెర్క్యూరీ సింబల్ వచ్చేసి హెచ్జి కదా, మెర్క్యూరీ ఒకటి. అండ్ బ్రోమిన్ కూడా లిక్విడ్ ఎలిమెంట్సే. సో బ్రోమిన్ సింబల్ బిఆర్, బ్రోమిన్. అయితే ఈ మెర్క్యూరీ అనేది లిక్విడ్ మెటల్ అంటారు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది లిక్విడ్ మెటల్. బ్రోమిన్ అనేది లిక్విడ్ నాన్ మెటల్. సో లిక్విడ్ మెటల్ అంటే ఏంటి అని అడిగితే మెర్క్యూరీ అని చెప్పండి, లిక్విడ్ నాన్ మెటల్ అంటే బ్రోమిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాసెస్ ఎలిమెంట్స్. మీకు టోటల్ పీరియాడిక్ టేబుల్లో గ్యాసెస్ ఎలిమెంట్స్ ఇవే ఉంటాయి: హైడ్రోజన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సెనాన్, రాడాన్. అండ్ నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్. మీకైతే ఫస్ట్ ఎలిమెంట్స్ అనేవి సింబల్స్తో గుర్తుపెట్టుకోవాలి. పూర్తి నేమ్ రాయడం అయితే అలవాటు చేసుకోకూడదు, సింబల్స్తో గుర్తుపెట్టుకోవాలి. అండ్ మెటల్ అంటే ఏంటో తెలుసు, ద సబ్స్టెన్స్ విచ్ పాసెస్ హీట్ అండ్ కరెంట్ ఈస్ కాల్డ్ మెటల్. సో మనకి పీరియాడిక్ టేబుల్లో ఏది మెటల్ అని గుర్తించాలంటే ఆ ఎలిమెంట్ లాస్ట్లో ఐయుఎం అని ఉంటే మెటల్స్, ఐయుఎం అని ఉంటే అవి మెటల్స్. నాన్ మెటల్స్ ఎలా గుర్తుపట్టాలంటే లాస్ట్లో ఎలిమెంట్స్ యొక్క పేరులో లాస్ట్లో ఈఎన్ కానీ, ఓఎన్ కానీ, ఈఎన్ఈ కానీ, ఐఎన్ఈ, ఓయుఎస్, యుఆర్ అని ఉంటే ఇవన్నీ నాన్ మెటల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ట్రిక్ అయితే తెలుసుకున్నా. సో మీకు ఈ ట్రిక్ తెలుసుకుంటే ఏ ఎలిమెంట్స్కి ఏదైనా కానీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పగలుగుతారు. సో ట్రిక్ ఏంటంటే ఫస్ట్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మీకు ఆల్రెడీ మోయిలర్ చార్ట్ ఉండే ఉంటుంది, అది కొంచెం ఈజీగా ఉండదు. కానీ ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తా, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్కూల్ అంటే ఎస్, స్కూల్ ఎస్. అండ్ తర్వాత కూడా స్కూలు. అండ్ నెక్స్ట్ పిఎస్, ఇక్కడ కూడా పిఎస్. తర్వాత డిపిఎస్, ఇక్కడ కూడా డిపిఎస్. తర్వాత ఎఫ్డిపిఎస్, ఇక్కడ పి అంటే పబ్లిక్ స్కూల్. డి అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఎఫ్ అంటే ఫారిన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. సో స్కూల్, పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఫారిన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. సో ఈ ఎస్ అయితే 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, 6, 7, 8 అలా రాసుకోండి. పి అనేది సెకండ్ ఆర్బిట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి పి ఆర్బిటాలు. సో ఫస్ట్ 2 రాయండి, 3, 4, 5, 6, 7. నెక్స్ట్ డి అనేది 3 నుంచి స్టార్ట్, 3, 4, 5, 6. ఎఫ్ 4, 5, 5. సో మీకు ఏదైనా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇట్లా ఆర్డర్గా ఎస్, పిఎస్, ఇలా స్కూల్, పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఫారిన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అలా చేసుకుంటారండి ఏదైనా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడిగితే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోడియం అటామిక్ నెంబర్ 11 కదా,
ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండి 1s2 2s2 2p6 ఇవ్వండి 1s2 2s2 2p6 తర్వాత ఏమొస్తుంది 3s1 మీకు ఏ ఆర్బిటాల్లో ఎన్ని పడతాయి ఎస్ ఆర్బిటాల్లో మినిమం 2 ఎలక్ట్రాన్స్ పడతాయి పి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ డీలో 14 ఎఫ్లో డీలో 10 ఎఫ్లో 14 సో ఇవన్నీ 10th మీరు బేసిక్స్ ఇవన్నీ ఉంటేనే తెలిసి ఉంటేనే మీకు వస్తాయి సో ఇదనమాట ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ అండ్ నెక్స్ట్ చాలామందికి ఆర్బిట్కి ఆర్బిటాల్కి తేడా తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది న్యూక్లియస్ కదా ఎలక్ట్రాన్స్ ఎక్కడ తిరుగుతాయి ఇక్కడ చుట్టూ ఆర్బిట్స్లో లేదా ఈ ఆర్బిట్స్నే సబ్షెల్స్ అని కూడా అంటారు ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ఆర్బిట్స్లో లేదా ఈ ఆర్బిట్స్నే సబ్షెల్స్ అంటారు వాటిలో రివాల్వ్ అవుతూ ఉంటాయి ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి సో ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్లో ఇంకా ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయంటే ఆర్బిటాల్ అంటే ఏంటి the place which electrons the probability of electrons is maximum అంటే the probability of finding an electron is maximum ఎక్కడైతే ఎలక్ట్రాన్ అది అక్కడ ఆ ప్లేస్లో ఉండే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుందో దాన్ని ఆర్బిటాల్ అంటాం మనం ఇవ్వండి ఎస్ ఆర్బిటాలు పి ఆర్బిట్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి డి ఆర్బిట్లో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి అండ్ ఎఫ్ ఆర్బిటాల్లో 7 3 4 5 6 7 ఆర్బిటాల్స్ ఉంటాయి సో ఒక్కొక్క ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ సో ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి పి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ డి ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్స్ ఎఫ్ ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్స్ అయితే పడతాయి ఎలక్ట్రాన్స్ అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్బిటాల్ అనుకోండి దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అయింది ఇలా ఫిల్ అయింది అనుకోండి ఆపోజిట్ డైరెక్షన్ సెకండ్ ఎలక్ట్రాన్ అనేది సేమ్ ఇదే డైరెక్షన్లో ఫిల్ అవ్వదు ఆపోజిట్ డైరెక్షన్లో ఫిట్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పి ఆర్బిటాల్ ఉంది మనకి ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ దీంట్లో నిండాలి అంటే అది ఫస్ట్ ఒక దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ నిండి అలా నిండదు ఫస్ట్ ఒక ఆర్బిటాల్లో ఇక్కడ ఈ ఆర్బిట్ అన్నిట్లో ఒక్కొక్కటి నిండుతుంది తర్వాత ఇలా పేర్ చేసుకొని వెళ్తాయి సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి అటామిక్ నెంబర్స్ ఈజీ గుర్తుపెట్టుకోవడానికి నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి అటామిక్ వెయిట్స్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1 సెకండ్ హీలియం ఫస్ట్ హీలియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత 2 మీకు అటామిక్ నెంబర్స్ అయితే గుర్తుండాలి అటామిక్ నెంబర్స్ 2 సో ఇంటూ 2 చేయండి అటామిక్ వెయిట్ వచ్చేసి 4 నెక్స్ట్ లిథియం యొక్క అటామిక్ నెంబర్ 3 ఇంటూ 2 సో ఈక్వల్స్ 6 ఇప్పుడు ఇది 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి +1 యాడ్ చేయండి ఆడ్ నెంబర్స్కి ఏమో డబల్ అంటే దాని అటామిక్ నెంబర్ డబల్ చేసి +1 యాడ్ చేయాలి ఈవెన్ నెంబర్స్ అయితేనేమో జస్ట్ వాటి అటామిక్ నెంబర్ డబల్ చేస్తే చాలు వీటిలో కూడా ఒక 3 ఎలిమెంట్స్ అయితే కొన్ని ఎలిమెంట్స్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి చూద్దాం అవి కూడా సో బెరీలియం ఇది ఒకటి ఎగ్జామ్షన్ బెరీలియం ఒక అటామిక్ నెంబర్ ఎంత 4 ఇంటూ 2 చేయాలి కదా ఈవెన్ నెంబర్ 4 ఇంటూ 2 చేస్తే చాలు కానీ దీనికి +1 యాడ్ చేయాలి దీని అటామిక్ నెంబర్ 9 నెక్స్ట్ బోరాన్ దీని అటామిక్ నెంబర్ 5 ఇంటూ 2 సో 10 +1 ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 5 = 11 సో ఇలా అన్ని ఎలిమెంట్స్కి అయితే మీరు అటామిక్ నెంబర్స్ అయితే కనుక్కోవచ్చు నైట్రోజన్ ఒక ఎగ్జామ్షన్ సో దీని అటామిక్ నెంబర్ 7 ఆడ్ నెంబర్ కాబట్టి +1 యాడ్ చేయాలి కాకపోతే నైట్రోజన్కి యాడ్ చేయకూడదు ఇది ఒక ఎగ్జామ్షన్ అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 ఇంటూ 2 16 అటామిక్ వెయిట్ అండ్
ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 ఇంటూ 2 18 ప్లస్ 1 యాడ్ చేయాలి 19. ఇది ఫ్లోరిన్. నియాన్ 10 ఇంటూ 2 20. సోడియం 11 అటామిక్ నెంబర్ 11 ఇంటూ 2 ఈక్వల్స్ 22 ప్లస్ 1 యాడ్ చేయాలి 23. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం 12 ఇంటూ 2 24. తర్వాత అల్యూమినియం అటామిక్ నెంబర్ 13 ఇంటూ 2 ఈక్వల్స్ 26. ఆడ్ నెంబర్ కాబట్టి ప్లస్ 1 ఈక్వల్స్ 27. ఆడ్ నెంబర్ ఏది? అటామిక్ నెంబర్ ఈవెన్ అయితే ఇంటూ 2 చేస్తే చాలు. అటామిక్ నెంబర్ ఆడ్ అయితే అటామిక్ నెంబర్ ఈవెన్ అయితే ఇంటూ 2 చేస్తే చాలు. అటామిక్ నెంబర్ ఆడ్ అయితే ఇంటూ 2 చేసి ప్లస్ 1 యాడ్ చేయాలి. నెక్స్ట్ సిలికాన్ అటామిక్ నెంబర్ 14 ఇంటూ 2 28. ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ 15 ఇంటూ 2 30 ప్లస్ 1 యాడ్ చేయాలి. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 31 అటామిక్ వెయిట్. సల్ఫర్ 16 ఇంటూ 2 32. క్లోరిన్కి ఒక ఎగ్జామ్షన్ ఉంది ఇప్పుడు. సో 17 కదా, అటామిక్ నెంబర్ 17 ఇంటూ 2 ఈక్వల్స్ 32. ఇక్కడ 1 యాడ్ చేయకూడదు, ప్లస్ 1.5 యాడ్ చేయాలి అంటే 35.5. నెక్స్ట్ ఆర్గాన్ 18 ఇంటూ 2 36. క్రిప్టాన్ 19 ఇంటూ 2 38 ప్లస్ 1 ఈక్వల్స్ 39. కాల్షియంకి వచ్చేసరికి 20 ఇంటూ 2 40. సో ఇవన్నమాట అటామిక్ వెయిట్స్ కనుక్కోవడానికి. మీకు అటామిక్ వెయిట్స్తో పాటు మాలిక్యులర్ వెయిట్స్ అని ఉంటుంది. మాలిక్యులర్ వెయిట్ ఇది ఎలా అంటే, ఇప్పుడు H2 అని ఉందనుకోండి, H2 ఇప్పుడు దీని మాలిక్యులర్ వెయిట్ అంటే దీంట్లో ఎన్ని యాటమ్స్ అయితే ఉన్నాయో ఆ యాటమ్స్ యొక్క వెయిట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు హైడ్రోజన్ H2 అంటే ఒక హైడ్రోజన్ ప్లస్ ఒక హైడ్రోజన్. ఇప్పుడు హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ అంతా 1, ఇంకొక హైడ్రోజన్ ఉంది కదా, ఇంకో ప్లస్ 1 యాడ్ చేయాలి అంటే 2. మాలిక్యులర్ వెయిట్ యొక్క H2 యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 2. నెక్స్ట్ వచ్చేసి N2 నైట్రోజన్. ఇప్పుడు నైట్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత? 14 కదా, 14. ఇంకొక నైట్రోజన్ ఉంది కాబట్టి ఇంకొక 14 యాడ్ చేయాలి ఈక్వల్స్ 28. సో అలా అనమాట మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవడం అంటే అలా. నెక్స్ట్ వచ్చేసి CaCO3 కాల్షియం కార్బోనేట్. ఇప్పుడు ఫస్ట్ కాల్షియం యొక్క అటామిక్ నెంబరు, కార్బన్ యొక్క అటామిక్ నెంబరు, ఆక్సిజన్లు 3 ఉన్నాయి కాబట్టి 3 ఆక్సిజన్ల యొక్క అటామిక్ నెంబర్ యాడ్ చేయాలి. కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ 40, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 12 అండ్ 3 ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 16, 3 ఉన్నాయి కాబట్టి 48 ఈక్వల్స్ 100. దీని CaCO3 యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 100. సో ఇలా అయితే అటామిక్ వెయిట్స్ అనేవి అయితే మనం మల్టిప్లై చేస్తాం అన్నమాట, యాడ్ చేస్తాం, కనుక్కుంటాం. ఇప్పుడు H2SO4 కనుక్కోండి. H2 అంటే 2 హైడ్రోజన్లు కాబట్టి ఒక్కొక్క హైడ్రోజన్కి అటామిక్ వెయిట్ 1 అంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్లస్ సల్ఫర్ యొక్క అటామిక్ వెయిట్ 32 ప్లస్ ఆక్సిజన్ 4 ఉన్నాయి కాబట్టి ఒక ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ 16 ఇంటూ 4 64 ఈక్వల్స్ టోటల్ అటామిక్ మాలిక్యులర్ వెయిట్ H2SO4 యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 98. సో మీకైతే ఇప్పుడు కొన్ని మాలిక్యూల్స్ ఇస్తా, వాటి అటామిక్ వెయిట్ కనుక్కోండి. ఇందాక అటామిక్ వెయిట్స్ చెప్పా కదా, ఇప్పుడు కొన్ని మాలిక్యూల్స్ ఇస్తా, వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ కనుక్కొని కామెంట్స్లో చెప్పండి. సో ఫస్ట్ వన్ CaCl2, సెకండ్ మెగ్నీషియం క్లోరైడ్ MgCl2, థర్డ్ వన్ CaSO4, ఫోర్త్ వన్ CH3COOH, ఫిఫ్త్ వన్ NH2CONH2, సిక్స్త్ వన్ HNO3, సెవెంత్ వన్ HCl. సో వీటి యొక్క అటామిక్ మాలిక్యులర్ వెయిట్స్ అయితే కనుక్కొని కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను అన్నమాట.